We are going to continue in our study today of 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో నుంచి ఈ బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. We have already studied through verses 1 and 2. మొదటి వచనం మరియు రెండవ వచనాన్ని మనం ఇప్పటికే నేర్చుకొని ఉన్నాం, ధ్యానించి ఉన్నాం. But let's just read them once again. మరొకసారి ఈ యొక్క వచనాలను చదువుదాం. Now I make known to you, brethren, the gospel which I preached to you, which also you received, in which also you stand, by which also you are saved, if you hold fast the word which I preached to you, unless you believed in vain. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. Paul spent his entire life making the gospel known. పౌలు భక్తుడు తన జీవితమంతా సువార్తను ఇతరులకు ప్రకటించుటలో గడిపివేశాడు. He knew that it was only through the gospel that a person could be saved. ఈ సువార్త వలననే మనుషులు మార్పు చెందగలరని, రక్షణ పొందగలరని ఆయన గట్టిగా దృఢంగా నమ్మి ఉన్నాడు. He also knew that it was through the gospel that Christians grow. ఈ యొక్క సువార్త ద్వారా క్రైస్తవులు ఎదగగలరని కూడా ఆయన నమ్మి ఉన్నాడు. Again, let me repeat this great truth. ఈ యొక్క గొప్ప సత్యాన్ని మీకు మరోసారి తెలియజేయాలని కోరుతూ ఉన్నాను. The more you know about Jesus, ఎంత ఎక్కువగా యేసు ప్రభు గురించి నీవు తెలుసుకుంటావో, the more you know about what he's done for you, నీ కొరకు ఆయన చేసిన కార్యాన్ని ఎంత ఎక్కువగా నీవు అర్థం చేసుకోగలుగుతావో, the more you will grow into conformity to his image. అంత ఎక్కువగా ఆయన రూపంలోనికి నీవు మార్చబడగలుగుతావని ఈ గొప్ప సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. We need to know Jesus. మనము యేసుక్రీస్తుని తెలుసుకోవాల్సిన అవసరత ఎంతో ఉన్నది. We need to see Jesus in the scriptures. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువుని చూడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. The purpose of the scriptures is not just to give us principles to live by. దేవుని యొక్క వాక్యము మనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఇవ్వడానికి మాత్రమే కాదు, జీవించడానికి. The primary purpose of the scriptures is to reveal to us the person of Jesus Christ. ఈ యొక్క వాక్య భాగము లేఖనముల యొక్క ప్రాముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తును మన యొక్క జీవితాల్లో బయలుపరచడం అనేది ప్రాముఖ్యమైన ఉద్దేశమై ఉన్నది. Again, here is a great difference between Christianity and other religions. క్రైస్తవత్వానికి ఇతర మతాలకి మధ్య ఉన్నటువంటి గొప్ప తేడా ఏంటంటే, in other religions they put before you commandments and principles and things that you must do. ఇతర మతాలలో ఆజ్ఞలు, నీవు చేయవలసినటువంటి పనులు, ఆచారాలన్నింటినీ మొట్టమొదటిగా నీ ముందు పెడతారు, నీవు వీటన్నిటిని నిర్వర్తించాలని. And they say to you, if you do these correctly, you may be saved. వీటన్నిటిని నీవు సరిగా అవలంబించినట్లయితే నీవు రక్షణ పొందవచ్చు అని వాళ్ళు చెప్తారు. But in Christianity, salvation does not come through principles and commandments. క్రైస్తవత్వంలో ఈ రక్షణ అనేది కొన్ని ఆజ్ఞలను బట్టి, కొన్ని సూత్రాలను బట్టి రాదు గాని, it comes through a person. అది ఒక వ్యక్తి ద్వారా మాత్రమే లభిస్తుంది. Believing a person. ఒక వ్యక్తి యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీకు రక్షణ లభిస్తుంది. Believing that he died for you. ఆయన నీ కోసం మరణించాడని నమ్ముట ద్వారా నీకు రక్షణ వస్తుంది. That he carried your sins on the cross. ఆ యొక్క సిలువలో నీ పాపములను మోసి ఉన్నాడని నమ్ముట ద్వారా నీకు రక్షణ వస్తుంది. And that when he died, he paid the debt for you. ఆయన మరణించినప్పుడు నీకు బదులుగా ఆయన వెల చెల్లించి ఉన్నాడు. It is believing him. ఆయన యందు విశ్వాసం ఉంచటమే ప్రాముఖ్యం. Following him. ఆయనని వెంబడించటం ప్రాముఖ్యం. Trusting in ఆయన him. యందు విశ్వాసం ఉంచటం ప్రాముఖ్యం. Loving him. ఆయనని ప్రేమించటం. Now Paul says that he made the gospel known. పౌలు భక్తుడు చెప్తున్నాడు సువార్తను ఆయన ప్రకటించాను అని. But he also said that people had to receive the gospel and stand upon it. ప్రజలు దానిని అంగీకరించి దాని యందు నిలిచి ఉండాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. The Bible says that all men must repent and believe the gospel. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది సువార్తను అంగీకరించాలని తెలియజేస్తుంది. They must recognize their sin. వారి యొక్క పాపాన్ని వారు గుర్తించాలి.
గుర్తించాలి. Recognize their inability to save themselves. తమను తాము రక్షించుకోలేమనేటువంటి ఆ యొక్క బలహీనతను గుర్తించాలి. Recognize that their good works are like filthy rags before a holy God. పరిశుద్ధమైనటువంటి దేవుని ముందు వారి యొక్క మంచి పనులు మురికి గుడ్డలను పోలి ఉండమని వాళ్ళు గుర్తించాలి. They must turn from trusting in their own good works. వారి యొక్క మంచి పనుల మీద విశ్వాసం ఉంచడం నుంచి వారు తిరగాలి. And trust in Christ alone. యేసుక్రీస్తునందు మాత్రమే విశ్వసించవలసి ఉన్నది. In verse 2, Paul tells us another very important truth. రెండవ వచనంలో పౌలు భక్తుడు మరొక ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తున్నారు. The person who has truly believed in Christ యేసుక్రీస్తు యందు నిజముగా విశ్వసించినటువంటి వ్యక్తి will continue on in the things of Christ. క్రీస్తు పనులలో తన జీవితాన్ని కొనసాగిస్తాడు. He will continue believing. ఆయన యందు విశ్వాసం ఉంచుతూనే ఉంటాడు. Continue following Christ. క్రీస్తుని ప్రతిరోజు వెంబడిస్తూ ఉంటాడు. Continue growing in the things of God. దేవుని యొక్క విషయాలలో ప్రతిరోజు ఎదుగుతూనే ఉంటాడు. You see, when a person trusts in Christ, ఒక వ్యక్తి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు they have been born again. వారు తిరిగి జన్మించినట్లు లెక్క. They have a new nature. వారికి క్రొత్త హృదయాన్ని దేవుడు దయచేస్తున్నాడు. With new desires. క్రొత్త ఆశలు వాళ్ళలో ఉంటాయి. And those new desires will cause them to want to follow Christ. ఆ యొక్క క్రొత్త ఆలోచనలన్నీ కూడా క్రీస్తును వెంబడించాలనేటువంటి ఆలోచనలు. To reject sin. పాపాన్ని వ్యతిరేకించి తిరస్కరిస్తారు. To pursue holiness. పరిశుద్ధత వెనకాల వీళ్ళు వెంబడిస్తూ ఉంటారు. Now let's look at verse 3. మూడవ వచనాన్ని మనం చూద్దామండి. And 4. నాలుగో వచనం కూడా చదువుకుందాం. For I delivered to you as of first importance what I also received, that Christ died for our sins according to the Scriptures, and that he was buried, and that he was raised on the third day according to the Scriptures. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. Paul said that he preached to them as of first importance the gospel of Jesus Christ. మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా పౌలు భక్తుడు దేవుని యొక్క సువార్తను ప్రకటించానని తెలియజేస్తున్నాడు. There is no message in this world, in Christianity, more important than the life, death, and resurrection of Jesus. క్రైస్తవత్వంలో ఈ లోకంలో క్రీస్తు యొక్క జీవ మరణ పునరుద్ధానముల కంటే ప్రాముఖ్యమైనటువంటి సందేశము ఏది కూడా లేదు. Paul the apostle even said to the church in Corinth, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ విధంగా తెలియజేశారు. I don't really care to know anything else about you except that you're believing in Christ crucified and raised from the dead. ఏది కూడా మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని నేను కోరుకోవడం లేదు, కానీ యేసు ప్రభు యందు మీరు విశ్వసించారని, ఆయన యొక్క మరణ పునరుద్ధానం నమ్ముతున్నారని అనే విషయాన్ని మాత్రమే నేను తెలుసుకోగోరుతున్నానని పౌలు భక్తుడు తెలియజేశాడు. This is one of the ways in which you can tell a true preacher from a false preacher. ఒక నిజమైనటువంటి బోధకుని తప్పు బోధించేటువంటి బోధకుని మధ్య ఉండేటువంటి తేడా ఏంటంటే ఈ విధంగా గుర్తించవచ్చు మనం. A true preacher of the gospel is going to talk about Jesus. నిజమైనటువంటి సువార్తికుడు తన బోధలో యేసు ప్రభు గురించి బోధిస్తాడు. Everything he says is going to revolve around the person of Christ. ఆ వ్యక్తి చెప్పే విషయాలన్నీ, ఆ బోధకుడు చెప్పే విషయాలన్నీ కూడా యేసు ప్రభువుని గురించి మాత్రమే చెప్తారు వాళ్ళు. Sometimes I will listen to TV preachers. కొన్నిసార్లు ఈ యొక్క టీవీ బోధకులను నేను చూసినప్పుడు and they talk about money. వాళ్ళు ఎక్కువగా ధనాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. They talk about wealth and health and prosperity. ఇదిగో సంపద, ఆస్తి, తర్వాత ధనము, ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. They talk about how you can get your best life now on this planet. ఈ భూలోకంలో ఉండగానే నీవు ఎంత సంపన్నమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు అనే ఆ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. But they rarely mention Jesus. యేసు ప్రభు గురించి ఎక్కువగా వాళ్ళు మాట్లాడరు. And if they do, they teach that Jesus is just a means to get all the things they want. ఒకవేళ యేసు ప్రభు గురించి వాళ్ళు బోధించినా వాళ్ళు ఏమని చెప్తారంటే, యేసు ప్రభు నీలో ఉంటే నీకు కావాల్సినవన్నీ సంపదలన్నీ కూడా సమకూరుస్తాయన్న విషయాన్ని మాత్రమే చెప్తారు. That is not the Christian message. అది క్రైస్తవ సందేశము కానే కాదు. It is about Jesus Christ. ఆ క్రైస్తవ సందేశం అనేది యేసు ప్రభువును గురించినటువంటి వార్త.
that God the Son became a man, దేవుడైనటువంటి మన దేవుడు కుమారుని వలె ఈ లోకానికి వచ్చారు, that he lived a perfect life, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో ఆయన జీవించారు, that according to the will of God he went to the cross. దేవుని చిత్త ప్రకారం ఆయన సిలువ మీదకు వెళ్ళారు. On the cross he carried your sin. ఆ యొక్క సిలువలో నీ యొక్క పాపాన్ని ఆయన భరించారు, వహించారు. He suffered your punishment under the very hand of God. నీవు పొందవలసినటువంటి శిక్షను దేవుని చేతిలో ఆయన పొంది ఉన్నాడు. And when he died he paid your debt. ఆయన మరణించినప్పుడు నీ యొక్క పాపములకు వెలను ఆయన చెల్లించాడు. He rose again from the dead and is now seated at the right hand of God. ఆయన మరణం నుంచి తిరిగి లేచి ఆ తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. And he is powerful to save all who come to him. ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని రక్షించుటకు శక్తివంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. And then the Christian life is not about getting all sorts of things. క్రైస్తవ జీవితం అనేది ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని సంపాదించడం కాదు. It is about fellowship with God through Christ. దేవునితో క్రీస్తు ద్వారా సహవాసము కలిగి ఉండుటయే క్రైస్తవత్వం. There is nothing more glorious than Jesus Christ. యేసు ప్రభు కంటే క్రైస్తవత్వంలో ఉన్నతమైన మహిమకరమైనది ఏది కూడా లేదు. And to see something of his glory ఆయన యొక్క మహిమను చూచుటలో is a greater privilege than getting all the riches in the world. ఆయన యొక్క మహిమను పొందుట, మహిమలో కలిగి ఉండుట ఈ లోకంలో ఉన్న సంపదన అంతటి కంటే ప్రాముఖ్యమైనది, మహిమకరమైనది. Those of us who truly know Christ, ఎవరైతే యేసు ప్రభువుని నిజముగా ఎరిగి ఉంటారో and truly understand the gospel, ఆ యొక్క సువార్తను నిజంగా అర్థం చేసుకోగలుగుతారో, we don't care about money. ఇదిగో ధనం గురించి ఏమాత్రం వాళ్ళు అవసరం లేదు వాళ్ళకి. We don't care about new cars or fancy clothing. కొత్త కారులు, మంచి మంచి డ్రెస్సుల గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. We care about knowing God. దేవుని గురించి తెలుసుకోవాలనేటువంటి తృష్ణ వారి హృదయాలలో ఉంటది. And about loving and serving other people. ఇతరులను ప్రేమించి వారితో సహవాసం కలిగి వారికి పరిచర్య చేయటం గురించి వాళ్ళు ఆలోచిస్తారు నిజమైన క్రైస్తవులు. It's putting the gospel first. దేవుని యొక్క సువార్త వారి యొక్క జీవితాల్లో ప్రథమ స్థానాన్ని కలిగి ఉంటుంది. Putting Christ first. క్రీస్తుని మొట్టమొదటిగా వారి యొక్క జీవితాల్లో ప్రథమ స్థానం ఇస్తారు. Putting other people before us. ఇతరులను వారి కంటే ముందుగా ఉంచి వారికి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తారు. Losing our life so that we may gain it. ఇదిగో వారి యొక్క జీవితాన్ని పోగొట్టుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు, ఎందుకంటే క్రీస్తులో వాళ్ళు దాన్ని పొందుతారు కాబట్టి. Paul told the church in Corinth that his most important message was Christ crucified and resurrected from the dead. కొరింథీయులకు ఉన్నటువంటి సంఘంలో పౌలు భక్తుడు చెప్పింది ఏంటంటే ఆయన ఒక ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే క్రీస్తు యొక్క జీవ మరణ పునరుద్ధానమే ప్రాముఖ్యమైన సందేశం అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. I have been a Christian for over 28 years. సుమారుగా 28 సంవత్సరాల నుంచి నేను క్రైస్తవుడిగా ఉంటూ ఉన్నాను. I never get tired of hearing the gospel message. దేవుని యొక్క సువార్త సందేశాన్ని వినుటలో నేను ఎప్పుడూ కూడా అలసిపోలేదు. I never grow tired of studying the gospel. దేవుని యొక్క సువార్తను, వాక్యాన్ని చదువుటలో నేను ఎప్పుడూ అలసిపోలేదు. I mean, what could be greater? దీనికంటే గొప్పది ఈ లోకంలో ఏముంది చెప్పండి? Christ died for sinners. క్రీస్తు పాపుల కొరకు మరణించాడు. It's the greatest story ever told. ఇంతకంటే గొప్ప స్టోరీ ఈ లోకంలో ఏది కూడా లేదు, సంఘటన. It's also the most profound doctrine in the Bible. బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి డాక్ట్రిన్ అయినది ఈ యొక్క విషయం. The book of Revelation is not the most profound book in the Bible. ప్రకటన గ్రంథం చాలా మంది చెప్తూ ఉంటారు అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. The deepest, most profound message in the Bible is what God has done for us in Christ on Calvary. కానీ దానికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కార్యం ఏంటంటే యేసు ప్రభుల వారు సిలువలో చేసినటువంటి కార్యమే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. The day that Jesus returns to this planet, యేసు ప్రభుల వారు తిరిగి ఈ భూలోకానికి వచ్చినప్పుడు you're going to understand everything about the second coming. రెండవ రాకడ గురించి అన్ని విషయాలు అప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు. But even if we spend
1,000 eternities in heaven. ఓ ఈ యొక్క పరలోకంలో కొన్ని వేల నిత్య కాలములను మనం గడిపినప్పటికీ You will still not be able to understand all the glory that is Jesus Christ. క్రీస్తు ప్రభు యొక్క మహిమను మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. You will still not be able to comprehend all the glory of the gospel of Jesus Christ. ఆ యొక్క ప్రభువును గురించినటువంటి సువార్త విషయాలు మనం పూర్తిగా అర్థం చేసుకోలేము అంతకాలం మనం గడిపినప్పటికీ. Heaven is not heaven because there are streets of gold there. పరలోకంలో బంగారపు దారులు ఉన్నాయి కాబట్టి అది పరలోకం అవ్వలేదండి. But because Christ is there. యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నారు కాబట్టి పరలోకం అనేది పరలోకం అని పిలువబడింది. He is an infinite being. ఆయన నిత్యుడైనటువంటి వ్యక్తి, దేవుడై ఉన్నాడు. Of infinite glory. ఓ నిత్యమైనటువంటి మహిమ కలిగి ఉన్నాడు. The reason why heaven will not become boring పరలోకం ఏమాత్రం మనకు బోరు కొట్టదు. ఎందుకంటే is because there is an infinite person there of infinite glory. నిత్యుడైన తండ్రి, నిత్యమైనటువంటి మహిమ కలిగినటువంటి వ్యక్తి ఆ పరలోకంలో ఉన్నాడు కాబట్టి. And we will spend all of eternity searching him out. నిత్య కాలము కూడా ఆయనని మనం పరలోకంలో వెదుకుతూ ఆయన సన్నిధిలో మనం గడుపుతాం. Now I want to address a problem here with this passage. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక సమస్యను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. We have taken the glorious and deep truths of the gospel and reduced them to almost nothing. ఈ మహిమకరమైన లోతైనటువంటి ఒక సువార్త సత్యాన్ని మనం తీసుకొని ఏమాత్రం పనికిరానటువంటి విషయంగా కొంతమంది మార్చేస్తూ ఉన్నారు. People think, well, we have reduced the gospel down to the following things. ఈ యొక్క సువార్తను ఎంత చిన్నగా మనం చేశామంటే, మొట్టమొదటిగా God loves you and has a wonderful plan for your life. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన గొప్ప ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు అంటారు. Did you know you're a sinner? నీవు పాపివని గుర్తిస్తున్నావా? Would you like to go to heaven? పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నావా? Jesus died for your sins. యేసు ప్రభువు వారు నీ కోసం మరణించారు. Would you like to pray this prayer and ask him to come in? ఈ యొక్క ప్రార్థన చేసి ఆయన నీ యొక్క హృదయంలోకి రమ్మని అంగీకరించండి. Although there are truths in what I have said. అని ఈ విధంగా చెప్తూ ఉంటారు. వీటిలో కొన్ని సత్యాలు ఉన్నాయి. To think that is the fullness of the gospel is so terribly wrong. కానీ అదే సంపూర్ణమైన సువార్త అని ఆలోచించినట్లయితే నీవు చాలా పొరపాటు చేస్తున్నావు. We could spend an eternity studying every one of those statements. ఆ యొక్క స్టేట్మెంట్స్ లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని చదివి అర్థం చేసుకోవడానికి మనం నిత్యకాలం కూడా మనకు సరిపోదు. But when you pick up most gospel tracts, this is all you read. కొన్ని సువార్త పత్రికలను తీసుకొని చూసినప్పుడు ఈ యొక్క విషయాలు, నేను చెప్పిన విషయాలు మీరు చూస్తూ ఉంటారు. Because of that, Christians believe that the gospel is like the first class of Christianity. Christianity 101. కొంతమంది అనుకుంటారు ఈ యొక్క పత్రికలను బట్టి క్రిస్టియానిటీలో, క్రైస్తవత్వంలో మొట్టమొదటి క్లాస్ ఏంటంటే ఈ యొక్క 4-5 పాయింట్లు చదివితే సరిపోద్ది, అది మొట్టమొదటి క్లాస్ అనుకుంటారు. That it's the introductory message and then afterwards you go on to greater things. కొంతమంది అనుకుంటారు ఈ యొక్క సువార్త అనేది మొట్టమొదటి పరిచయ భాగం క్రైస్తవత్వానికి, తర్వాత ఇంకా గొప్ప విషయాలు లోపలికి వెళ్ళి చదువుతామని అనుకుంటూ ఉంటారు. People who think that way do not understand the gospel and they do not understand Christianity. ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తారో వాళ్ళకి సువార్త అర్థం కావడం లేదు, క్రైస్తవత్వం గురించి అసలు అర్థం కావడం లేదు. Christianity is based upon the gospel. ఈ క్రైస్తవత్వం అనేది సువార్త మీద ఆధారపడి ఉంది, సువార్త పునాదులుగా కలిగి ఉంది. The gospel is the central message. ఈ యొక్క సువార్త అనేది బైబిల్ గ్రంథానికి మొట్టమొదటి కేంద్రీకృతమైనటువంటి సందేశమై ఉన్నది. And it is the way that we grow into greater conformity to Christ. దాని ద్వారానే క్రీస్తు యొక్క రూపంలోనికి మనం ప్రతిరోజు మార్చబడగలుగుతున్నాం. In the next several messages, తర్వాత నేను చెప్పబోయేటువంటి కొన్ని ప్రసంగాలలో we are going to seek to go into the gospel in depth. ఈ యొక్క సువార్తను గురించి ఇంకా లోతైనటువంటి విషయాలను తెలియజేయాలని, బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. To study it in order to truly appreciate what God has done for us. ఆ యొక్క సువార్తను నిజంగా చదివి అర్థం చేసుకుని దేవుడు మన కోసం చేసిన కార్యాలను నిజంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. My desire is that through these messages, నా యొక్క ఆశయం ఏంటంటే ఈ యొక్క బోధ ద్వారా Christ will become
everything for you. నీ యొక్క జీవితంలో క్రీస్తు సమస్తముగా మార్చబడాలని నేను కోరుతూ ఉన్నాను. And that you will do everything that you do. నీవు చేసేటువంటి ప్రతి పని కూడా for the glory of God. దేవుని మహిమార్థమై నీవు చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. To be pleasing to Christ. దేవునికి ఇష్టమైనటువంటి పనులు, క్రీస్తుకి ఇష్టమైన పనులు నీవు చేసే వ్యక్తిగా మార్చబడాలని నేను కోరుతూ ఉన్నాను. Now Paul says here, I delivered to you as of first importance what I also received. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి నేను పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. That Christ died for our sins according to the scriptures. లేఖనముల ప్రకారము క్రీస్తు ప్రభుల వారు మన పాపముల కొరకు మరణించి ఉన్నారు. That he was buried. ఆయన సమాధి చేయబడ్డాడు. And that he was raised on the third day according to the scriptures. లేఖనముల ప్రకారము మూడవ దినమున ఆయన లేపబడ్డాడు. Now there's two things that I want to point out here. ఇక్కడ రెండు విషయాలను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. Christ died for our sins according to the scriptures. లేఖనముల ప్రకారము క్రీస్తు ప్రభుల వారు మరణించారు. One historian has said this. ఒక చరిత్రకారుడు ఈ విధంగా చెప్పాడు. Christ is the only expected person in history. ఈ యొక్క చరిత్రలో క్రీస్తు ప్రభుల వారి కొరకు మాత్రమే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అని ఆయన తెలియజేశాడు. Now what do we mean by that? దాని అర్థం ఏంటండి? Before Christ ever came to this earth, క్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి రాక ముందే there were countless prophecies in the Old Testament written about him. ఆయన గురించి కొన్ని వందల ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో ఆయన వస్తాడని వ్రాయబడి ఉన్నాయి. They talked about the coming Christ. ఈ క్రీస్తు రాబోతున్నటువంటి క్రీస్తుని గురించి వాళ్ళు ఎంతగానో మాట్లాడి ఉన్నారు. Who he would be and what he would do. ఆయన ఎవరై ఉంటారు, ఏం చేస్తాడనే విషయాలు ముందుగానే వాళ్ళు వ్రాయబడి ఉన్నాయి. Jesus of Nazareth fulfilled every one of those prophecies. ఓ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ చెప్పబడిన ప్రతి ప్రవచనాన్ని కూడా నెరవేర్చారు. You cannot say that about any other person. ఈ లోకంలో జీవించిన ఏ వ్యక్తి గురించి కూడా ఈ మాటలు నీవు చెప్పలేవు. There's no other religious leader. ఏ మత నాయకుడు కూడా ఆ విధంగా లేడు. Or so-called prophet. ఏ ప్రవక్త కూడా ఆ విధంగా చెప్పబడలేదు. Who fulfilled countless prophecies that were written thousands of years before he came. కొన్ని వేల సంవత్సరాల క్రితం లెక్కలేనన్ని వ్రాయబడినటువంటి ప్రవచనాలు ఏ వ్యక్తి కూడా వచ్చి వాటన్నిటిని నెరవేర్చలేదు. Also it says he was raised according to the scriptures. ఆయన లేఖనముల ప్రకారం తిరిగి లేపబడ్డాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. The Old Testament scriptures clearly teach that Christ had to die for the sins of men. మనుషుల యొక్క పాపము కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించాలని లేఖనములు ముందుగానే తెలియజేసి ఉన్నాయి. And that he would rise again. ఆయన తిరిగి లేస్తాడని కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేసింది. He would rise again in great joy. ఆయన గొప్ప సంతోషంతో తిరిగి లేపబడతాడని వ్రాయబడింది. To receive the people he had died for. ఎవరి కొరకైతే ఆయన మరణించారో వారిని తిరిగి అంగీకరించుట కొరకు ఆయన తిరిగి లేపబడ్డాడు. This is the gospel of Jesus Christ. ఇది యేసు ప్రభుల వారి యొక్క సువార్త అయ్యున్నది. And in the next several sessions we are going to study it. రాబోతున్నటువంటి సెషన్స్ అన్నిట్లో కూడా ఈ యొక్క సువార్తను గురించి లోతుగా మనం పరిశీలన చేయబోతున్నాం. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, I pray that you will bless the hearers of this message. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. Most importantly, I pray that they come to know Christ. అతి ప్రాముఖ్యంగా యేసు ప్రభుల వారిని వారు తెలుసుకొనుటకు ముందుకు వచ్చినట్లుగా సహాయం చేయండి. That they would believe in him unto salvation. ఇదిగో రక్షణ పొందుట కొరకు యేసు ప్రభు యందు వారు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయండి ప్రభువా. And they would know eternal life. ఇదిగో నిత్య జీవితాన్ని వాళ్ళు గుర్తెరుగుటకు సహాయం చేయండి. In Jesus' name, amen. యేసు ప్రభుల వారి అతి శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Please visit our website at heartcrymissionary.com. There you will find information about the ministry, our purpose, beliefs and methodologies, and extensive information about the missionaries we are privileged to serve.